పార్టీ అనగానే మనకి కొన్ని వ్యక్తుల సమూహం కాబట్టి హ్మ్. కేసీఆర్ గారు మహానాయకుడు ఆయన. హ్మ్. ఆయన ఫౌండ్ చేసింది ఆయన. కేటీఆర్ గారు కూడా చాలా చక్కటి హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి ఆయన. సో, దర్ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఎవరైనా సరే ఆ పొలిటికల్ ఫ్యామిలీ పర్టిక్యులర్‌గా వాళ్ళని కాదు. ఏ ఫ్యామిలీ అయినా ఒక పర్టిక్యులర్ ఎజెండాతో వెళ్తారు. హెల్పింగ్ నేచర్‌లో ప్రజలకు హెల్ప్ చేయాలని వెళ్తూ ఉంటారు. హ్మ్. అయితే మిగతా శిష్యులంతా మిగతా పార్టీ సభ్యులందరూ కూడా పార్టీ అనగానే ఏకాభిప్రాయం ఉండాలి కదా! కాబట్టి ఏకాభిప్రాయం లేనప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీనే మనం తీసుకుంటే మరి ప్యూర్‌గా సోనియా గాంధీ చేతిలో ఉంది, మేనకా గాంధీ చేతిలో ఉంది. మేనకా గాంధీనే పక్కకు జరిపేశారు. మరిప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేతిలో ఉన్న వాళ్ళు పవర్‌లోకి రాగలుగుతున్నారా? రాలేరు కదా! అలా ఈ కవిత కేవలం మంచిదైతే సరిపోదు. అవును. కేసీఆర్ గారు మంచోళ్ళైతే సరిపోరు. లేకపోతే కేటీఆర్ గారు మంచోళ్ళైతే సరిపోరు. మిగతా పార్టీ వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయాల. ఈమె వాళ్ళ నాన్నగారికి ఒక లెటర్ రాయడం దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఇది ఆజ్యం. ఇంకా అలా స్లోగా పెరుగుతూ వచ్చింది. పార్టీ నాయకుల్లో అసంతృప్తి. హరీష్ రావు గారికి ఒక మంచి క్రేజ్ అక్కడ ఉంది ఇమేజ్. కొంతకాలం పాపం హరీష్ రావు గారి చుట్టూ తిరిగింది బండంతా. అవును. ఆయన సెకండ్ పార్టీ పెట్టేస్తున్నాడు. లేకపోతే అవును. సెకండ్ సీఎం అయిపోతున్నాడు అట్లా. ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ మీద పడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు కవిత మీద పడ్డారు. కాబట్టి ఇవన్నీ కామను. ఆమె కేసీఆర్ గారు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము చాలా వివేకాత్మకంగా ఉంటుంది. ఆయన ఎంత మేధావి అంటే సోనియా గాంధీకే చెక్ పెట్టినటువంటి వ్యక్తి ఆయన. తెలంగాణ ఉద్యమంలో కష్టపడిన ప్రతి ఒక్కళ్ళని కూడా దురాశకు వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా పిలిచి, పిలిచి పదవులు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆమెను రాములు నాయక్ అని చెప్పేసి మనకి ఎర్రగడ్డలో ఉంటే ఆయన పిలిచి మరి ఆయనకి ఎమ్మెల్సీ పదవిచ్చారు. సో, ఐ నో అబౌట్ హిమ్ అనమాట. నేను అనేక సార్లు కేసీఆర్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన ఎంత వివేకవంతుడంటే మేము మాట్లాడుతుంటే రైల్వే బోర్డ్ చైర్మన్ తో సౌత్ సెంట్రల్ రైల్వేలో అక్కడికి వెళ్ళినప్పుడు గురుగారు మనకి ఇట్లా చేసుకోవాలి పని ఎలాగా అని నేను ఒక పని మీద వేరే వాళ్ళు వెళ్తే నేను తీసుకెళ్తే ఆయన బర్త్‌డే రోజున మిగతా ఎమ్మెల్యేలు కూడా కూర్చున్నారు. అండ్ ఆయన ఎంతో వినయంగా లేచి వస్తారాయన. హ్మ్. లేచి మాట్లాడతారు. తాను ఒక ప్రొఫెసర్‌గా ఒక స్కాలర్ ఆయన. ఒక చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గర మీరు మాట్లాడుతుంటే హ్మ్. నాకు భయమేస్తుందని జోకులేస్తారు గానీ ఆయనకి ఆయనే స్కాలర్ అసలు. ఆయన ఓకే. అంత గొప్ప తెలుగు పాండిత్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. హ్మ్. రాజకీయ నీతిజ్ఞుడు. అందువలన ఆయనేమంటారో చూసి నేను సజెషన్స్ ఇస్తుంటే సైలెంట్‌గా విన్నారాయన. అంత గొప్ప వ్యక్తి. అంటే ఎవ్వరు చెప్పినా సరే, ఎంత చిన్న వ్యక్తి చెప్పినా సరే, వయసులో చిన్నోడైనా లేకపోతే జ్ఞానంలో చిన్నోడైనా సరే ఆయన వింటారు. ఆ గొప్ప గుణం కేసీఆర్‌కుంది. గుర్తుబెట్టుకొని పోస్టులిచ్చే గుణం ఉంటుంది హ్మ్. ఆయనకి. అందుకని కేసీఆర్ గారి విషయంలో సస్పెండ్ చేశారంటే ఆయన కవితకు కూడా ఏం బాధ లేదు. హ్మ్. కారణం ఏంటంటే వాళ్ళ ఫాదరు అవును తను చేసుకున్నది ఆస్తుల వ్యవహారాలంటారా అయన్నీ కామన్ అవన్నీ. హ్మ్. కేసీఆర్ గారి పాపం అల్లుడు గూడా అనిల్ అంటే కూడా ఇదంతా నాకేమనిపిస్తుందంటే ఎలాగో ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇలా ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ లైక్ ఒక డ్రామా ప్లే చేసి ఎలక్షన్స్ కోసం ఇదేమైనా సింపతి లాగా చూడొచ్చా? ఆహ్, ఇంకా ఎలక్షన్స్ 4 ఏళ్ళు ఉన్నాయి గదా! హ్మ్. చాలా కానీ సంవత్సరాలు. మనము హ్మ్. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి మనకి ఒక హ్మ్. విజన్ ఒస్తది. సో, ఇదేమైనా అలా చూడొచ్చంటారా? అంటే ప్రజలు అనేక రకాలుగా ఒపీనియన్స్ ఉంటాయి. అవును. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. కానీ నాకు తెలిసి కేసీఆర్ గారు ఈ విషయంలో ఈ పబ్లిక్ సింపతి కోసం ఇలాగ డ్రామాలు ఆడడు. హ్మ్. ఎందుకనంటే ఆయన మొదటి నుంచి కూడా అంటే కాంక్రీట్ వర్క్. ఇది నే జనాల డౌట్. ఆ! అంటే, అవునవును. అంటే వీళ్ళు హ్మ్. సడెన్‌గా ఫ్యామిలీలో ఇంత హ్మ్. ఉమ్మడిగా ఉంటూ హ్మ్. సడెన్‌గా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు. అంటే హరీష్ రావు వర్సెస్ మనకి హ్మ్. కవిత హ్మ్. ఫ్యాక్షన్ ఫైట్ గురించి మనకు తెలిసిందే. హ్మ్. అంటే హ్మ్. ఇది బహిర్గతంగా ఉన్నది కాదా? అనే హ్మ్. డౌట్స్ కూడా చాలా మందికున్నాయి. దాని హ్మ్. గురించి ఏం చెప్తారు మీరు? వాస్తవాలుంటాయి. ఇప్పుడు నిప్పు లేకుండా పొగ లేకుండా నిప్పు లేకుండా పొగ రాదు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఆస్తుల వ్యవహారాలుంటాయి. ఇప్పుడు షర్మిల గారికిను జగన్ గారికి మధ్య చాలా గొడవలు జరిగినాయి. హ్మ్. బ బాహాటంగా షర్మిల కూడా చాలా డేర్ అండ్ డాషింగ్. అవును. మరి అటువంటి ఆమె మొహమాటం ఉండదనమాట. ఇంకా జగన్ గారు అమాయకుడు పాపం. షర్మిల ఈస్ వెరీ ఇంటెలిజెంట్. హ్మ్. సో, ఆమె కూడా మాకు అనుబంధం ఉంది కాబట్టి షర్మిలతో ఆమె స్టేజ్ మీదే మొఖం మీద తిట్టేస్తదామె. హ్మ్. ఎవరైనా సరే ఆమెను సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇండిసిప్లిన్ అసలు టాలరేట్ చేయదు. సో, అవును. అటువంటి గొప్ప నాయకుల్లో మన కవిత ఒకళ్ళు, షర్మిల గారు ఒకళ్ళు. మరి అటువంటి షర్మిల గారు అక్కడ ఎలాగైతే ఆస్తుల కోసం జరిగిన తర్వాత మళ్ళీ ఫంక్షన్‌లో జగన్ దగ్గరికెళ్ళలేదా? వాళ్ళ పెళ్ళిళ్ళకి, హ్మ్. ఫంక్షన్స్‌కి. అట్లా కవిత గారు కూడా ఆమేం బాధపడడం లేదు. దీనికోసము బాధపడాల్సినటువంటి అవసరం లేదన్నంత మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువుంది. అంతేకాదు
వాళ్ళ అబ్బాయి చదువుతున్నటువంటి నార్త్ కరోలినా దగ్గర చార్లెట్లో యుఎస్ఏలో మా ఇల్లు ఉంది అక్కడ. సో అమెరికా మొన్న కవిత గారు వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి చదివేది మా ఇంటి దగ్గర నుంచి నార్త్ కరోలినా చార్లెట్లో ఓకే. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే యూనివర్సిటీ. వాళ్ళ అబ్బాయి చక్కగా మొన్న కాన్వకేషన్‌కి వచ్చింది కవిత, అనిల్, వాళ్ళ భర్త అనిల్ వీళ్ళంతా కూడా. సో ఐ హావ్ అబ్జర్వ్డ్ దెమ్. ఇలా అంత చీప్ ట్రిక్స్‌గా ప్లే చేయరు వాళ్ళు. హ్మ్. మేబీ ప్రజలు అనుకుంటే